ఎస్. హాయ్ బాస్. ఆ అమ్మాయి దేవురో తెలిసిందా? తెలిసిందిరా, విశాఖపట్నంలో గాజువాక. హా, గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా. సరే, నువ్వు గాజులో ఏమో గాని నేను మాత్రం కాదు. ఊరుకో బాసు, ఏదో మాట వరుసకు పాడేంలే. సర్లే గాని వెంటనే గాజువాకెళ్ళి ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కోమంటావా? నువ్వా? ఏంటి అలాగనో డౌటా? 100% డౌట్. ఎందుకంటే ఇంతకు ముందు నువ్వు పిల్లని ఎదుగుతానని పేకల దాకా తీసుకొచ్చావు. ఇంక చాలు, ఈ గాజువాక పిల్లని నేనే వెతుక్కుంటాను రా. నువ్వెతుక్కుంటావా? ఎస్. ఇప్పటిదాకా జరిగిన సంఘటనలు బట్టి నాకు ఒక అనుభవం వచ్చింది. ఏంటది? లవ్వులో లఫూట్టుగాలని నమ్మకూడదు అని. ఎవడు బాసా లపుట్టుగాడు? ఏదవా, ఇదేంటి భుజం తట్టి అలా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు? ఇంతకీ లపుట్టుగాడు ఎవడు? ఎవడు బాసు లపుట్టుగాడు? ఎవడో కాదురా, నా ఫ్రెండ్ చంద్రం లేడు, ఆడు. బాసు, నీ లవ్ లో కష్టపడి లపుట్టుగాడిని అయ్యానా? చెయ్యి. మీ మొగుళ్ళు ఏమైనా ఈ మధ్యన ఫోన్ చేశారా? అంత అదృష్టమా మా మొహాలకి? అందరికీ అనుభవించడానికి యోగం ఉండద్దు. అర్థమైందిలే, మీ భర్తల్ని పంపించానని కదా మీరు ఫీల్ అయ్యింది. వాళ్ళలో మార్పు వస్తుందనే పంపించాను. కష్టపడి సంపాదిస్తేనే డబ్బు విలువ తెలిసేది. ఇంకో విషయం, నేను అర్జెంటుగా వైజాగ్ వెళ్తున్నాను. వైజాగ్ వెళ్తున్నావా? ఎందుకు? వాళ్ళని అక్కడి నుంచి కూడా పంపించేస్తావా? వెళ్ళేది నా పర్సనల్ పని మీద, ఆఫీస్ పని మీద కాదు. కాబట్టి మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు. ఏమో, నీ మనసు ఎప్పుడెలా మారుతుంది ఎవరికి తెలుసు. అవును, అందుకే భయం. మీ భర్తలు ఇంతకన్నా నీచమైన పని చేస్తే తప్ప అక్కడి నుంచి పంపించను. సరేనా? సరే బాబు, ముందు టిఫిన్ తిను. ఉమ్. ఉమ్. వైజాగ్ లో ఏం పని బాబు? స్టీల్ ప్లాంట్ కొని మీ మొగుళ్ళ పేరు మీద రాద్దామని. అంత ఎటకరలు అవసరం లేదు బాబు. నువ్వు చెప్పాలనుకుంటే చెప్పు, లేకపోతే మాని. ఇప్పుడు చెప్పను, వచ్చాక మీరే చూస్తారు కదా సర్ప్రైజ్ ఏంటో. ఈ మధ్య సర్ప్రైజ్ ఎక్కువైపోయి బాబు. అసలే డైటింగ్ చేస్తున్నట్టున్నావు. ఇంకొక ఇడ్లీ వేస్తాను, తినే. ఈ ఇంట్లో డైటింగ్ నాకు అవసరం లేదు, మీ ఇద్దరికే అవసరం. బ్రదరు, ఆ రోమియో ఇంత అర్జెంట్ గా వైజాగ్ ఎందుకు వెళ్తున్నాడంటావు? అదే నాకు అర్థం కావడం లేదు. మన బావలు అక్కడ ఏమైనా గొడవ చేసి ఉంటారా? వాళ్ళు అక్కడ పని చేస్తుందే వర్కర్లుగా, వాళ్ళకంత సీన్ లేదు బ్రదరు. మరి రోమియో ఏ పని మీద వెళ్తున్నట్టు? వైజాగ్ ఎందుకు వెళ్తున్నాడో ఆ పొట్టోని అడిగితే తెలుస్తుంది. కానీ వాడు చెప్తాడంటావా? ఎందుకు చెప్పడు? చెప్పేలా అడగాలి, అప్పుడే వాడు చెప్తాడు. ఎలా? ఎలా అంటే ఎలాగోలా. ముందు వాడు రూమ్కి వెళ్దాం పద. పద. నీకోసం వెయిట్ చేస్తున్నాం. నాకోసం? ఏంటి సంగతి? అదే బాబు వైజాగ్ వెళ్తున్నాడంట. అవును, మా సోదరు గుక్క పెట్టి ఏడుస్తోంది. మా అక్క అయితే ఎక్కి ఎక్కి ఏడుస్తోంది. ఎక్కి ఎక్కి ఏడవడం ఎందుకు? ఎక్కకుండానే ఏడవచ్చు కదా. ఎక్కి అంటే గోడెక్కి మేడెక్కి కాదు, బోర్ ఏడుస్తోంది. అదే సంగతి. అసలు ఏడవడం ఎందుకు? అదే మీ బాస్ వైజాగ్ ఎందుకు వెళ్తున్నాడో తెలియక. ఇది బాగానే ఉంది. మా బాస్ ఊరికెళ్తుంటే వాళ్ళు ఎందుకు ఏడవడం? అది కాదయ్య చంద్రం, మీ బాస్ వెళ్ళి మా బావల్ని అక్కడి నుంచి కూడా ఇంకెక్కడికైనా పంపించేస్తాడేమోనని మా భయం. అదే మీ భయం. బాస్ వెళ్తున్నది ఆ పని మీద కాదు. మరి ఏ పని మీద వెళ్ళేది? తెలీదు. తెలియనప్పుడు ఆ పని కోసం కాదని ఎలా చెప్పగలుగుతున్నావు? అంతవరకే తెలుసు. అదేంటి చంద్రం అలా అంటావు? మళ్ళీ మా బావని ఇక్కడ పిలిపిస్తావు అనుకుంటే అక్కడి నుండి కూడా పంపించేస్తే ఇక మా అక్కకు దిక్కేవుడు చంద్రం. మా సోదరి కాపురానికి చిల్లి పడుతుంది చంద్రం. ఓకే, బాసు ఏ పని మీద వెళ్తున్నాడో తెలియదు గాని మీ పని మీద మాత్రం కాదు. అది నీకెలా తెలుసు? ఎస్టేట్ పని మీద వెళ్తే అకౌంట్స్ చూసేవాడు కదా, అవి ఏం అడగలేదు కదా. అమ్మాయ్యా, ఒక టెన్షన్ తగ్గింది. థ్యాంక్ యూ చంద్రం, వస్తాం. వెళ్ళొస్తామే. బాసు ఊరికెళ్తే వీళ్ళకేంటి ప్రాబ్లం? అక్క చెల్లెళ్ళంటే ఎంత ప్రేమో. బ్రదరు, ఆ పొట్టోడు చాలా గట్టోడు బ్రదరు. పొట్టోడు గట్టోడే కాదు, ముదురు టెంకర్. వాడిని ఎన్ని రకాలు అడిగినా కూడా చెప్పని లేదు. ఆఫీస్ పని మీద కాకపోతే రోమియో వైజాగ్ ఎందుకు వెళ్ళినట్టు అంటావు?
వెళ్ళి ఉంటాడమ్మా? అదే అర్థం కావడం లేదు. ఏంటి బ్రదరు, నీ ఫేస్ చూస్తుంటే చాలా క్రిమినల్ గా ఆలోచిస్తున్నట్టున్నావు. కరెక్ట్ గా చెప్పావు. రోమియో పర్సనల్ వర్క్ మీద వైజాగ్ వెళ్తున్నాడు. ఇక తిరిగి రాడు. బ్రదరు, అవును, ఈ అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోవాలా? ఈ ఛాన్స్ పోతే మళ్ళీ తిరిగి రాదు. ఏం చేద్దాం బ్రదరు? ఒక మాస్టర్ ప్లాన్ వేశాను. మన పీకల మీదకు రాదుగా. ఈ హరి ప్లాన్ వేశాడంటే శత్రువుల్ని హరిమనిపిస్తాడు. అక్క అక్క, ఏంట్రా ఏంటి గొడవ? నాకు అర్జెంట్ గా రోమియో ఫోటో కావాలి. ఉందా? అబ్బా ఎందుకు? ఎందుకు ఏమీ నడకు. ఉందా? రోమియో ఫోటోనా? ఒకటి ఉండాలి, తెచ్చిస్తా ఉండు. పట్రా. ఇదిగోరా ఫోటో, తీసుకో. దొరికావు. ఇక మా నుంచి తప్పించుకోలేవు. ఏంట్రా అల్లుడికి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నావా? అది కాదే, ఈ లోకం నుంచే సంబంధం తెంపేస్తా. ఏరా మాట్లాడవేంటి? ఇదిగో ఇప్పుడు అదేంటి ఇదేంటి నేను అడక్కు, తర్వాత చెప్తా. వస్తా. ఏమిటో వీడు పెద్ద అయోమయం బస్ సర్వీసు. నాకు అస్సలు అర్థం కాడు వీడు. ఎప్పుడు బాగుపడతాడో ఏంటో. అన్నా నువ్వు ఫిగర్ చేకే, నేను చెప్తున్నాగా, పరీక్షను కాకన్నా నేను సెటిల్ చేస్తా. బ్రదరు, నేను తర్వాత ఫోన్ చేస్తా. నర్సింగ్ అని ఉన్నాడా? మీరెవరు? హరి భయ్య వచ్చాడని చెప్పు. ఇక్కడే ఉండండి, చెప్పొస్తా. బ్రదరు, ఈ నరసింహన్ ఎవరు బ్రదరు? పెద్ద గుండా, దబ్బిస్తే ఎంతటోనైనా చంపేస్తాడు. నిజమా? అంటే బ్రదరు నీ ప్లాన్ నాకు అర్థమైంది. అన్న రమ్మంటుండు. అలాగే పద బ్రదరు, పద. ఏందిరా పట్టుడు, సరిగ్గా పట్టు. చేయబట్రా. అన్న వాళ్ళని తీసుకొచ్చానన్నా. నమస్తే అన్న. ఏంది హరిభాయ్ ఇట్లొచ్చినా? అది వీడెవడు? మా బ్రదర్ గిరి అన్న. గట్లనా? కూర్చోండి. వెళ్ళారు సారా, మీరు కూర్చోండి. మీరు పోండ్రా. చెప్పు హరిభాయ్, చాలా ఏళ్ళకి కలిసినావు? అవునన్నా. అవు హరిభాయ్, మనం ఏ జైల్లో కలిసినాం? రాజమండ్రి జైలు అన్నా. అవు యాదికొచ్చింది. ఆ రామారావు గాడు ఇదంతా చేసిండు, లేకుంటే దొరికేవాడిని కాదు. గా బద్మాష్ గారు దొరకాలే, ఖతం చేస్తా నా కొడుకుని. గదంతా పోనీ గాని నువ్వెందుకు వచ్చినావు చెప్పు. అన్నా, ఎవరిది బాయ్ ఈ ఫోటో? మస్తుగా హీరో లెక్కున్నాడు. పేరు రోషన్, అందరూ రోమియో అంటారు. ఏం చెయ్యాలా? చేయి తీయాలనా, కాలు తీయాలనా? రెండు కాదన్నా, మనిషిని లేపేయాలన్నా. ఏంది అంత దుష్మనియా? అవునన్నా, మా సోదరిని, మా బావని, వీళ్ళ అక్కని, వీళ్ళ బావని విడదీశాడన్నా. అన్నా, ఎంత ఖర్చు వద్దన్నా? ఎంత బాయ్? కేజీకి 10,000 వేసుకో. కేజీకి 10,000? ఇదేం రేటు? వాడి ఎన్ని కేజీలు ఉంటే అన్ని 10,000. ఇంతకీ వీడు ఎన్ని కేజీలు ఉంటాడు? ఓ 60-65 కేజీలు ఉండొచ్చన్నా. గట్లనా? అయితే మన దోస్తానిలో ఒక 5 లక్షలు ఈ చాలు. అడ్వాన్స్ ఏమైనా ఇమ్మంటారన్నా? నీ తానా అడ్వాన్స్ ఎందుకు బాయ్? పని అయినాక ఒకటేసారి. 2 రోజుల్లో వైజాగ్ క్యాంప్ వెళ్తున్నాడన్నా, అక్కడే వేసేస్తే మన ఎవరి మీద అనుమానం రాదన్నా. గట్లయితే అప్ అండ్ డౌన్ ఛార్జీలు, లాడ్జింగ్ బోర్డింగ్ ఖర్చులు ఎక్స్ట్రా. అలాగే అన్నా. ఎప్పుడు ఎలా వెళ్తున్నాడో చెప్పు, మిగిలింది నేను చూసుకుంటాను. అలాగే అన్నా, ఉంటానన్నా. ఒక్క నిమిషం హరిభాయ్, కూర్చో. వేడి వేడిగా బిర్యానీ తినబోదు. రే మస్తాన్, అన్న అన్నలకు బిర్యానీ పట్టుకరా. అలాగే అన్న. బ్రదరు, ఆ చంద్రంగాడు ఏంటి అంత హడావిడిగా లోపలికి వెళ్తున్నాడు? రోమియో ఊరెళ్ళిపోతున్నాడేమో. పద చూద్దాం, పద పద.
ఏంటి బాసు అర్జెంట్గా రమ్మన్నావు? ఊరు బయలుదేరుతున్నాను రా. ఎక్కడికి? స్వప్న దగ్గరికి. చాటింగ్ స్వప్నేనా? అవును, నేను ఇష్టమైతే 6 నెలల లోపు కలుసుకోమందిగా. రేపే ఆఖరి రోజు, వెళ్ళి కలుసుకుని సర్ప్రైజ్ చేయాలి. ఎప్పుడు బయలుదేరుతున్నావు? ఎప్పుడేంట్రా, ఈ రోజే. మరి ఇంట్లో వాళ్ళకి చెప్పావా? నేను ఊరెళ్తున్న విషయం అత్తయ్య వాళ్ళకి ఉదయమే చెప్పాను రా. రే, ఈ ఎస్టేట్ అంతా నీ చేతిలో పెట్టెళ్తున్నాను. ఈ ఎస్టేట్ ఆడి చేతిలో పెడతాడంట. అక్కడ స్వప్న విషయం తేలే వరకు నేను ఈ లైన్లోకి రాను. అంటే కాంతమ్మ కథలాగేనా? అది ట్రాజడీరా, ఇది అలా కానివ్వను. చంద్రు, ఈ ఆస్తి బాధ్యతలన్నీ నీకే అప్పచెబుతున్నాను. బాసు, అంత పెద్ద బాధ్యత నాకు అవసరమా? అవసరం రావచ్చురా, ఎందుకంటే నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. అందుకే చెక్ పవర్ కూడా నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించాను. జాగ్రత్తగా చూసుకో. కానీ మీ వాళ్ళతో నువ్వు మేనేజ్ చేయగలవురా. నీకు అంతకన్నా ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చిందనుకో నాకు ఫోన్ చేయి, నేను వచ్చేస్తాను. బాసు, బెస్ట్ ఆఫ్ లక్ బాసు. థ్యాంక్ యూ రా. బెస్ట్ ఆఫ్ లక్. ఏంట్రా ఇది, నేను సంతోషంగా ఉంటే నువ్వు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటావు. ఏం లేదు బాసు, నీ వాళ్ళని కాదని ఇదంతా నా మీద వదిలి వెళ్తుంటే నీ నమ్మకం నా కళ్ళల్లో నీళ్లు తెప్పించింది. బంధువుల కంటే స్నేహితులే మేలురా. అయినా ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. నేను సాయంత్రం 5 o'clock ఫ్లైట్కి బయలుదేరుతున్నా. ఆ? సాయంత్రం 5 గంటలకు ఫ్లైట్ అంట. ఈ విషయం అర్జెంటుగా నర్సింగ్ బైక్ చెప్పాలి. ఈ ఆస్తి మొత్తం పుట్టోడు చూసుకోవాలా? ఆయన చంపే వాడు సంగతి తర్వాత చూద్దాం, ముందు పద పద. పద. బీ కేర్ఫుల్. మర్చిపోకుండా ఇక్కడ విషయాలు ఎప్పటికప్పుడు నాతో చెబుతుంది. ఎప్పటికప్పుడు చెప్పేస్తాను బాసు. అది సరే, దీనివల్ల 50,000 ఉంది. నీకేమైనా ఖర్చులు కావాల్సింటే వాడుకో. అలాగే బాసు, నువ్వు మాత్రం త్వరగా వచ్చేయాలి. ఒంటరిగా వెళ్ళి జంటగా రావాలి. అలాగేరా. బాసు ఉత్సాహం చూస్తుంటే పిల్లాడిని సంఖలో పెట్టుకొచ్చేలా ఉన్నాడు. హలో, నర్సింగ్ బాయ్, నేను హరిభయ్యాని. చెప్పు హరిబాయ్. రోమియో ఇవాళ సాయంత్రం ఫ్లైట్ కి వైజాగ్ బయలుదేరుతున్నాడు. ఫ్లైట్ సరిగ్గా 5 గంటలకు బయలుదేరుతుంది. 5 గంటల ఫ్లైట్. ఆ, ఓకే, వాడి సంగతి నేను చూసుకుంటాను. రేపటికల్లా వాడు ఈ దునియాలో ఉండడు. ఆ. అమ్మయ్య, ఒక పని అయిపోయింది. ఎలా ఉన్నాను? బానే ఉన్నానుగా. డల్ గా ఉన్నానా? అవును, రోమియో బాబు గారు వైజాగ్ వెళ్ళిపోతున్నారుగా. ఏంటి, రోమే బాబు గారు వైజాగ్ వెళ్తున్నారా? అవును, మనం ఇంకా వేరే ఇల్లు చూసుకోవాల్సిందే. నాలుగాడు ఇంకో ఇల్లు చూసుకుంటే సరిపోద్దా? ఏంట్రా, అలివేలకి అక్కర్లేదా? నేను మాత్రం ఇంకో ఇల్లు చూసుకోవాలా? మరి నేనేం చేయనురా? సంపెత్తండ్రా రే. ఆగహ, ఈడికి నా మీద ప్రేమ. నీకెప్పుడు వీడిని ఆడిపోసుకోవడమేనా? ఈడు ప్రేమిస్తున్నాడని ఏడిపే తప్ప నా కోసం ఒక్క మంచి పని చేసావా? ఇంకోసారిగా నీ జోలికి వచ్చావనుకో ఈ కత్తెరతో మెడ కట్ చేస్తా. ఇప్పుడు కాదు, మళ్ళీ చెప్దాం వీడి పని. ఇప్పుడు కట్ చేస్తే ఇంకోసారి అండంటావా? అయితే మీరిద్దరే సుఖంగా ఉండండి, నేను వెళ్ళిపోతున్నా. నీ సుఖమే కోరుకున్నా, నిన్ను వీడినే పోతున్నా. నీ సుఖమే థ్యాంక్ యూ కాదు, వంటింట్లో అంట్లున్నాయి తోమవా? చూసావా అన్నయ్య, ఆ రోమియో మనెవ్వరికి చెప్పకుండా ఎలా వెళ్ళిపోయాడో. చిచి చిచి, ఎంత చేసినా విశ్వాసమే లేదు. పోతే పోయాడు, దాని గురించి బాధ లేదు. కానీ పోతూ పోతూ ఆస్తి మొత్తం ఆ పుట్టోడికి అప్పచెప్పిపోయాడే, అదే బాధ. ఏంటి, ఆస్తి మొత్తం ఆ పుట్టోడు గొప్ప చెప్పేశాడా? అవునే అక్క, ఇక మీదటి ఆస్తి మొత్తానికి ఆడే మేనేజర్ అట. ఆ, అంతవరకు మనం ఎందుకు రాణిస్తాం బ్రదరు? మనం వేసిన ఆ ప్లాన్ ప్రకారం రోమియో తిరిగి రాడు. ఆ విషయం కన్ఫర్మ్ అయిందనుకో, ఈ చంద్రంగాన్ని బెదిరిద్దాం, భయపడి పారిపోతాడు. ఆ పొట్టాడు అంత
తేలిగ్గా పారిపోడు. పారిపోకపోతే పైకి పంపిస్తాం సోదరి. అక్కడ రోమియో వాడు కలిసి హ్యాపీగా ఉంటారు. షా, ఈ వర్షం వల్ల ఫ్లైట్ ల్యాండ్ అవుదేమో అనుకున్నా. నా అదృష్టం బాగుంది. పద. ఏమైందే? టైర్ ఏదో పట్టేస్తున్నట్టుంది సార్. బ్రదరు, నువ్వు చెప్పిన విధానం చూస్తుంటే నేను పోలీసు అనుకున్నాను బ్రదరే. నువ్వు చెప్పింది కరెక్టే. ఎందుకంటే నేను లేకపోతే అసలు పోలీసులు లేరు. కరెక్ట్ బ్రదర్. నువ్వు మాత్రం తక్కువ అయింది. నీకున్న పేరు, ఫ్లాష్ బ్యాక్ అంతా మా సోదరు నాకు చెప్పింది కదా. ఇదిగా బ్రదరు, నేను నీ అంత కాకపోయినా కొద్దిగా కొంతలే బ్రదర్. బ్రదరు, మందే పోయి కడప తాగు బ్రదర్. చాలే చాలే. మొహమాట పడద్దు. బ్రదరు, మనం చెప్పిన పని నర్సింగ్ ఎందుకు చేసి ఉంటాడంటావు? ఆలోచించ పని లేదు, వాడు ఎప్పుడు ఆ పని మీద ఉంటాడు. ఇంకో పెగ్గు. బ్రదర్ ఫోన్. నర్సింగ్ బాయ్, నర్సింగ్ బాయ్. మాట్లాడు మాట్లాడు. హలో హలో హరిభయ్య, నచ్చంగా చెప్పనా? ఏమైందన్నా? నీ రోమియో ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? ఎక్కడున్నాడన్నా? మాకు ఎలా కనిపిస్తుంది ఫోన్లో? చెప్పనా? ఇక్కడ వర్షంలో నా కాలు కింద శవంగా ఉన్నాడు.